అన్నాడీఎంకే డిప్యూటీ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి దినకరన్ వ్యూహం మార్చారు. మొన్నటి వరకు పార్టీ కోసం త్యాగాలు చేస్తానని ప్రకటించిన ఆయన ఇప్పుడు కార్యకర్తల్ని కలుస్తానని చెప్పడం హాట్ టాపిక్ అయింది. పరప్పన అగ్రహార జైల్లో శశికళను కలిసిన దినకరన్ 2 నెలల్లో ఏం జరుగుతుందో మీరే చూస్తారంటూ ఉత్కంఠ మరింత పెంచారు. ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపిన కేసులో బెయిల్పై బయటకొచ్చిన దినకరన్ నేరుగా బెంగళూరు వెళ్లారు. పరప్పన అగ్రహార జైల్లో ఉన్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను కలిశారు. తమిళనాడు రాజకీయ పరిస్థితులపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగింది. ఇటీవల పన్నీర్, పళని వర్గాల మధ్య జరిగిన చర్చల వ్యవహారం, మంత్రి జయకుమార్ వ్యాఖ్యలపై కూడా డిస్కషన్ జరిగింది. పళనిస్వామి కేబినెట్లో మంత్రులు కొన్ని భయాల వల్లే తనపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు దినకరన్. మంత్రుల పేర్లు చెప్పడానికి నిరాకరించిన ఆయన 2 నెలల్లో ఏం జరుగుతుందో మీరే చూస్తారని మీడియాను ఊరించారు. గతంలో పార్టీ కోసం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన దినకరన్ ఇప్పుడు మాత్రం నేతలు, కార్యకర్తలు ఎవరొచ్చినా కలుస్తానని చెప్పడం చర్చనీయాంశమైంది. దినకరన్ వ్యూహమేంటి? శశికళ ఏమైనా డైరెక్షన్ ఇచ్చారా? పన్నీర్, పళని నాయకత్వ బలహీనతను ఎలా ఉపయోగించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.